గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి నేను పెరియ పురాణం అంటే 63 నయనార్ల స్టోరీని చెప్పాలని మీ ముందుకు వచ్చాను. అంటే వాస్తు శాస్త్రంతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా కొన్ని చేద్దామని డిసైడ్ చేశాను. అందులో భాగంగానే ఫస్ట్ ఈ నయనార్ల స్టోరీల్ని మీకు అందించడానికి నేను ముందుకు వచ్చాను. ఈ నయనార్లు ఎవరు అంటే వీరు పరమ శివభక్తులు. యాక్చువల్గా నయనార్ల స్టోరీ తెలియకుండా పరమశివుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోలేము. అందుకనే నాకు ఎంతో ఇష్టమైన ఈ పెరియ పురాణాన్ని సమగ్రంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. దయచేసి అందరూ ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. ఈ నయనార్లు మొత్తం 63 మంది. వీళ్ళ గురించి పెరియ పురాణం అనే గ్రంథంలో ప్రస్తావించబడింది. ఈ పెరియ పురాణం రాసిన వారు సేక్కిళార్ అనే గొప్ప శివభక్తుడు, తమిళనాడుకి చెందిన శివభక్తుడు. ఆయన ఈ 63 నయనార్ల గురించి పెరియ పురాణంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఈ నయనార్ల గురించి తెలుసుకోవాలంటే మనం సుందరమూర్తి నయనార్ అనే గొప్ప నయనార్ ఉన్నారు, ఆయన గురించి తెలుసుకోవాలి. ఈ సుందరమూర్తి నయనార్ అనే ఆయన తమిళనాడులో పుట్టిన గొప్ప శివభక్తుడు. శివుని యొక్క ఛాయారూపమే ఈ సుందరమూర్తి నయనార్ అని చెప్పి పెరియ పురాణంలో ప్రస్తావించబడింది. శివునికి ఎన్నో కీర్తనలు ఉన్నాయి, ఎంతోమంది కీర్తించారు శివపరమాత్మని. అయితే ఒకసారి కైలాసంలో ఉన్న శివునికి నన్ను అందరూ కీర్తించారు, బాగుంది, కానీ నా భక్తుల్ని కూడా ఒకటి కీర్తిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన తలంచడం జరిగింది. అందుకనే ఆయనకి ఎంతో ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్ ఆయనే సుందరమూర్తి నయనార్ని కైలాసం నుంచి భూమి మీదకి పంపించారు ఆయన యొక్క భక్తుల్ని కీర్తించడానికి. ఆయన భక్తుల్నే అడియార్ అని అంటారు తమిళంలో, శివభక్తులు. వారిని కీర్తించడానికి సుందరమూర్తి నయనార్ కైలాసం నుంచి భూమి మీదకి వచ్చారు. ఆయన ఒకానొక సందర్భంలో తిరువారూర్ క్షేత్రం అనే క్షేత్రానికి వెళ్ళారు. తిరువారూర్ అనేది చాలా గొప్ప క్షేత్రం. మనకి శివ పరమాత్మ యొక్క క్షేత్రాల్లో చాలా గొప్ప క్షేత్రాలు కొన్ని ఉన్నాయి. 4 క్షేత్రాలని మన శాస్త్రంలో చాలా గొప్పగా చెప్పారు. అవేంటంటే దానికి ఒక శ్లోక ప్రమాణం కూడా ఉంది. దర్శనాత్ అభ్రసరసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాముక్తి స్మరణాత్ అరుణాచలే అనే శ్లోకం మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది. దర్శనాత్ అభ్రసరసి అంటే చిదంబరాన్ని జ్ఞానంతో కూడిన దర్శనం చేసుకుంటే ముక్తి. జననాత్ కమలాలయ, ఈ కమలాలయాన్ని తిరువారూర్ అంటారు. అక్కడ జన్మిస్తేనే ముక్తి. అలాగే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి. స్మరణాత్ అరుణాచలే, అరుణాచలాన్ని కేవలం స్మరించినంత మాత్రం చేత ముక్తి. అంత గొప్ప తిరువారూర్ క్షేత్రంలో ఆయన ఒకసారి శివపరమాత్మని, అంటే అక్కడ త్యాగరాజ స్వామి అంటారు శివుణ్ణి, ఆయన్ని దర్శించడం జరిగింది. దర్శించినప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో ఆయన ఈ అడియార్గఢ్ అంటే శివభక్తుల్ని కీర్తించవలసి వచ్చిన సందర్భం వచ్చినది. అది ఎందుకు వచ్చింది, అది ఏంటి అనేది మనం సుందరమూర్తి నయనార్ జీవితం గురించి చెప్పుకున్నప్పుడు అది ఒక సెపరేట్ వీడియో కింద చేస్తాను. అప్పుడు సాక్షాత్తు శివపరమాత్మే శివలింగం నుంచి ఆయన్ని ఆదేశిస్తారు, నాయనా సుందర నా భక్తుల్ని కీర్తించు అని. అప్పుడు ఆయన నేను కీర్తిస్తా కానీ మొట్టమొదటి ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అడుగుతారు. స్టార్టింగ్ ట్రబుల్ ఉంది నాకు, కాబట్టి మీరే ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతారు. అడిగితే శివపరమాత్మే ఇలా స్టార్ట్ చేయనాయన అని చెప్పేసి చెప్తారు. అదేంటంటే తిల్లైవాళ్ అందనర్కం అడియార్కుం అడిగే అని చెప్పి స్టార్ట్ చేయమంటారు. అలాగే ఆయన మహానుభావుడు సుందరమూర్తి నయనార్ అలాగే స్టార్ట్ చేస్తారు, శివపరమాత్మ చెప్పినట్టు స్టార్ట్ చేస్తారు. అది ఇలా సాగుతుంది. தில்லைவாழ் அந்த நற்கம் அடியார்க்கும் அடியே திருநீல கண்டத்து குயவனார்க்கு அடியே இல்லையே என்னாதா இயற்பகைக்கும் அடியே
ఇళయాంతన్ కొడిమారన్ అడియార్కుం అడియే, ఇలా సాగుతుంది. ఇలాగా మొత్తం 60 మంది నయనాల్ని కీర్తించారు. దీన్నే తిరుతొండర్ తొగై అని పిలుస్తారు. ఇందులో ఆయన 60 మంది నయనాల్ని కీర్తించారు. మరి 63 మంది ఎక్కడ వచ్చారండి అంటే, ఆయన తర్వాత వచ్చిన గొప్ప మహానుభావుడు నంబి ఆండార్ నంబిగల్ అనే ఈయన కీర్తించిన 60 నయనాలతో పాటు ఈ పాడిన సుందరమూర్తి నయనార్ని, ఆయన యొక్క తల్లిదండ్రుల్ని కూడా కలిపి మొత్తం 63 నయనార్లని ఆయన పేర్కొనడం జరిగింది. ఆయన తర్వాత వచ్చిన సేక్యులర్ అనే ఇవి 63 మంది నయనాల యొక్క గురించి పెరియ పురాణంలో ప్రస్తావించడం జరిగింది. సో అంత గొప్ప సందర్భం. అలాగే ఈ సుందరమూర్తి నయనార్ ఈ తిరుతొండర్ తొగైలో చెప్తా ఒక చోట అంటారు, తిరువారూర్ పెరందార్గర్ ఎల్లారు అడియే అని చెప్పేసి అంటారు. అంటే తిరువారూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి నేను భక్తుడిని అని చెప్తారు. అంత గొప్ప దివ్యక్షేత్రం తిరువారూర్, అక్కడ పుడితేనే ముక్తి. అంత గొప్ప క్షేత్రంలో ఆయన ఈ నయనాల్ని కీర్తించారు. ఇప్పుడు మనం ఏదైనా శివాలయాలకు వెళ్తే, మనం తమిళనాడులో శివాలయాలకు వెళ్తే ఈయన ఏ విధంగా కీర్తించారో, ఏ ఆర్డర్లో నయనాల్ని కీర్తించారో ఆ ఆర్డర్లోనే నయనాల విగ్రహాలు ఉంటాయి. మీరు కావాలంటే పరిశీలించవచ్చు. ఓకే, ఇప్పుడు ఆయన కీర్తించిన ఈ తిరుతొండర్ తొగైలో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో తని అడియార్గర్, తొగై అడియార్గల్ అని ఉంటాయి. ఈ తొగై అడియార్గల్లో ఫస్ట్ వాళ్ళు ఎవరంటే తిల్లైవాళ్ అందనర్గల్ అని చెప్పేసి అంటారు. ఆయన తిల్లైవాళ్ అందనర్గల్ అంటే ఎవరు అంటే తిల్లై చిదంబరం, అక్కడ ఉన్న దీక్షితారుల్ని తిల్లైవాళ్ అందనర్గల్ అంటారు. ఏంటండి వీరి యొక్క గొప్పతనం? శివుడు ఎందుకని వీళ్ళని ఫస్ట్ పేర్కొనమని చెప్పాడు అంటే, ఒకసారి ఏమైందంటే మహావిష్ణువు ఆయన శేషపాన్ మీద పవళిస్తున్నప్పుడు ఆదిశేషుడు ఆయన మొయ్యలేకపోయాడు. మహావిష్ణువు శేషపాన్ మీద పవలించారు. అయితే ఆయన ఆనంద పారవస్యంలో ఎందుకో ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆదిశేషుడు ఆ వెయిట్ని తట్టుకోలేక ఆయన స్వామి 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 లేవండి అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే మహావిష్ణువు లేచి ఏంటి ఏమైందంటే, ఎందుకంటే మీరు ఇంత వెయిట్ పెరిగిపోయారు ఉన్నట్టుండి ఏమైందంటే, ఆయన అంటారు ఏమి లేదు, నేను పడుకున్నాను కదా, నాకు కళ్ళలో శివపరమాత్మ ఆనంద తాండవం చేస్తూ కనిపించారు, అందుకే నేను ఇట్లాగా వెయిట్ పెరిగిపోయాను. స్వామి నేను కూడా ఆ ఆనంద తాండవం చూడాలి ఎలాగా అని అడుగుతారు. అయితే నువ్వు ఒక పని చేయి, భూలోకంలో తిల్లై అనే ప్రదేశం ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయి, అప్పుడు నీకు స్వామి దర్శనమిచ్చి ఆనంద తాండవం చూపిస్తారు. ఆల్రెడీ అక్కడ వ్యాఘ్రపాదుడు అనే మహర్షి అక్కడ తపస్సు చేస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు కలిసి తపస్సు చేయండి ఇద్దరు, అప్పుడు ఒకసారి ఆయన వచ్చి నీకు ఆనంద తాండవం చూపిస్తారంటే సరే అని ఆయన భూలోకంలో పతంజలి మహర్షిగా అవతరించి వ్యాఘ్రపాదుడితో కలిసి ఆ తిల్లై అనే ప్రదేశం అంటే చిదంబరం, ఆ చిదంబరంలో ఆయన తపస్సు చేశారు. తపస్సు చేసినప్పుడు శివుడు ఆ తపస్సుకు మెచ్చి ఆయన అక్కడికి వచ్చి వాళ్ళిద్దరికీ ఆనంద తాండవం చూపించడం జరిగింది. అయితే ఇక్కడ శివుడు కైలాసం నుంచి ఆనంద తాండవం చేయడానికి భూమి మీదకి వస్తున్నప్పుడు అక్కడున్న దేవతలు, కైలాసంలో ఉన్న దేవతలు, స్వామి మేము కూడా మీతో పాటు వస్తాము, మమ్మల్ని తీసుకెళ్ళండి అని చెప్పేసి అడుగుతారు. సరే రండి అంటారు. అలాగే అక్కడున్న భూతగణాలు కూడా మీతో పాటు వస్తామంటే సరే రండి అంటారు. అలాగే అక్కడున్న 78,000 మునిశ్రేష్ఠులు కూడా మీతో పాటు వస్తామంటే సరే రండి అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఆ 78,000లో 3,000 మందిని దీక్షితారులు అంటారు. వీళ్ళని తిల్లైవాళ్ అందనార్గళ్ళు అంటారు. వీళ్ళని దీక్షితారు ఎందుకంటారంటే శివపరమాత్మని ఒక దీక్షతో సేవిస్తారు, అందుకే వీళ్ళని దీక్షితారుగళ్ అంటారు. సో వీరందరూ వచ్చారు. వచ్చిన తర్వాత శివపరమాత్మ ఆనంద తాండవం కంప్లీట్ చేసుకున్న తర్వాత కైలాసానికి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఈ 78,000 మునిశ్రేష్ఠులు కూడా
ఆయనతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతారు. అప్పుడు శివపరమాత్మ అంటారు, అందులో 3000 మందిని దీక్షితారులు అంటారు, మీరు నాతో పాటు రావద్దు కైలాసానికి, మీరు ఇక్కడే ఉండండి, ఈ తిల్లై ప్రదేశంలోనే ఉండండి, ఉండి నాకు అర్చనలు చేస్తూ ఉండండి అని చెప్పేసి ఆదేశించి ఆయన కైలాసానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ 3000 మంది దీక్షితారులు ఆ చిదంబరంలో ఉండి స్వామిని సేవిస్తూ ఉంటారు. ఆయన ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ సేవిస్తూ ఉంటారు. ఆయన శివుడు ఏ విధంగా బతకమని నిర్దేశించారో ఆ విధంగా బతుకుతూ వాళ్ళు అక్కడ పూజలు అవి నిర్వహిస్తూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అంటే జనరల్గా బ్రాహ్మిన్స్ ఉపనయనం చేసుకున్న తర్వాత వారు గుడిలో అర్చనలు చేస్తారు, కానీ పెళ్ళి అవ్వాలని రూల్ లేదు. కానీ వీళ్ళకు మాత్రం ఉపనయనం అయితే చాలదు, పెళ్ళి అయితేనే ఆ గుడిలోకి అడుగుపెట్టి స్వామికి పూజలు చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి ఇంకొన్ని నియమాలు ఉన్నాయి. అందులో ఏంటంటే తిల్లై పెన్ ఎల్లై దాండమాటాన్ అని చెప్పేసి ఒక నానుడు ఉంది తమిళనాడులో, తిల్లై పెన్ ఎల్లై తాండ మాట్టాడ్ అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే చిదంబరంలో సపోజ్ దీక్షితర్లో ఎవరికైనా అమ్మాయి పుట్టిందనుకోండి, ఆ అమ్మాయిని చిదంబరం తప్పించి వేరే ఊళ్ళో సంబంధానికి ఇవ్వరు, వేరే ఊళ్ళో ఒక అతనికి ఇచ్చి పెళ్లి చేయరు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళ సంఘంలో ఉన్న వ్యక్తికే ఇచ్చి పెళ్లి చేస్తారు. అటువంటి రూల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ కట్టుబాటుని పాటిస్తూ ఇప్పటికీ కూడా ఆయన నటరాజస్వామిని సేవిస్తూ ఉంటారు. అందుకనే స్వామి ఫస్ట్ వీళ్ళని కీర్తించమన్నారు. అందుకనే సుందరమూర్తి నయనార్ ఫస్ట్ కీర్తించడం, వీళ్లతో కీర్తించి స్టార్ట్ చేశారు. ఇంకా ఎవరెవరిని కీర్తించారు, ఇంకా నయనార్లు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు అనేది కమింగ్ ఎపిసోడ్స్లో నేను మీకు చెప్తాను. అంతవరకు స్వస్తి, నమస్కారం.